హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇది మండే రోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నానండి. మండే రోజు మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను, పక్కన రైస్ కూడా పెట్టాను. పిల్లలకి ఆలూ ఫ్రై చేద్దామని ఇక్కడ ఆలూ ఫ్రై అయితే చేస్తున్నానండి. మాకైతే మళ్ళీ వేరే కర్రీ అయితే చేసుకుంటాను, అది కూడా వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ఆలూ ఫ్రై అయితే ముందైతే పోపు వేసుకున్నాను, తర్వాత ఆలుగడ్డలు వేసుకుని పసుపు వేసుకున్నానండి. ఇంకా ఈరోజు ఇడ్లీలోకి చట్నీ అయితే ఏం చేయట్లేదు. చట్నీ కంటే మా పిల్లలు ఇలాగ ఉప్పు కారం గీ తాలింపు వేసిస్తే మంచిగా తింటారు. అందుకనేసి వేడివేడి ఇడ్లీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను పీసెస్ కింద. ఇంకా ఆలూ ఫ్రైలోకి ఉప్పు కారం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటానండి, బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్పు కారం వేసి పెడతానని చెప్పాను కదా, అదే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం గీ వేసుకుని కరివేపాకు వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని దాంట్లో కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మంచిగా వస్తుంది, కింద అతుక్కుపోకుండానే. ఇంక ఇక్కడ ఇడ్లీ యాడ్ చేసి కలుపుకోవడమే. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడే ఇడ్లీ బాగుంటుంది. ఇంకా అయిపోయింది, పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేసినాను, తింటున్నారండి వీళ్ళు. ఇదైతే ఇష్టంగా తింటారు చట్నీ కంటే. ఇంకా ఇక్కడ నేను శనగపప్పు ఉల్లిపొరక కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 4 మిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపొరక క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఈ క్వాంటిటీకి 2 టమాటా అయితే సరిపోతుంది. ఇది మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేశాను. ఉంటాను, బాయ్ బాయ్.